విశాఖలో హోలీ వేడుకలు సందడిగా సాగుతున్నాయి. కలర్ఫుల్ ఫెస్టివల్ తో సాగర తీరం మరింత అందంగా మారింది. యువత రోడ్లపైకొచ్చి రంగులతో హోలీ జరుపుకుంటున్నారు. వైజాగ్ బీచ్ రోడ్డు మొత్తం రంగుల పండుగతో సందడిగా మారింది. హోలీ వేడుకలతో సిటీ అంతా కలర్ఫుల్ గా మారిపోయింది. విశాఖలో జరుగుతున్న హోలీ వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విశాఖలో హోలీ పండుగ అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుగుతూ ఉంది. ఏదైతే విశాఖ సాగర్ తీరంలో పెద్ద ఎత్తున యువతంతా చేరుకొని రంగులు జల్లుకుంటూ కూడా ఫుల్ జోష్తో ఈ హోలీ పండుగను జరుపుకుంటున్నారు. కలర్ఫుల్ ఫెస్టివల్కి సంబంధించి కూడా యూత్ అంతా ఇక్కడ చేరడంతో అంతా కోలాహలంగా మారింది. ప్రస్తుతం మన YMCA వద్ద ఉన్నాం. ఇక్కడ హోలీ పండుగను జరుపుకుంటున్న వాళ్ళతో మాట్లాడదాం. ఎలా జరుపుకుంటున్నారు చెప్పండి. ఈ హోలీ పండుగని ఈసారి ఎలా జరుపుకుంటున్నారు? ఈ హోలీ పండుగ అనేది ప్రతి సంవత్సరం పెద్దవాళ్ళందరూ కలిసి చిన్నపిల్లలై చేసుకునే పండుగ, చిన్నపిల్లలతో కలిసి చేసుకునే పండుగ, ప్రతి ఇయర్ చేసుకుంటూనే ఉండాలని కోరుకునే రంగుల పండుగ. ఈ దినాన ఆఫీస్ హాలిడే పడినా, పబ్లిక్ హాలిడే పడినా, లేకపోతే వర్కింగ్ డే పడినా కూడా అందరం కలిసి ఈ సాగర తీరంలో ఫ్రెండ్స్ అందరితో కలిసి, మా మెంబర్స్ అందరితో కలిసి, మా జూనియర్ చేంబర్ సభ్యులందరితో కలిసి ఇలాగ ఆహ్లాదకరంగా గడుపుకోవడం అనేది ఎంతో ఆనందకరం అండి. ఓన్లీ ఆర్గానిక్ కలర్స్ వాడుతూ ఎవరికి ఏమాత్రం హర్ట్ అవ్వకుండా అన్నీ ఫాలో అవుతూ చేస్తున్నాము. ఫుల్ ఎంజాయ్ చేస్తూ అందరం ప్రతి మూల నుంచి వచ్చిన వాళ్ళు అందరం కలిపి ఎంజాయ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఈ హోలీ పండుగ ఈసారి స్పెషల్ ఏంటి, ఎలా జరుపుకుంటాం? ఎవ్రీ ఇయర్ స్పెషల్, ప్రతిసారి స్పెషల్. ఈసారి ఏంటంటే మనం ఈకో కలర్స్ అంటే ఆర్గానిక్ కలర్స్తో సెలబ్రేట్ చేస్తున్నాం. హోలీ రోజు మనం మొత్తం అంతా రంగులు వేసుకుంటాం. ఇలాగే రంగులు ఈ రోజే కాదు, మన జీవితంలో కలర్స్ని యాడ్ చేసుకుంటాం. రకరకాల ఐటమ్స్ అన్నింటిని మనం యాడ్ చేసుకుంటాం. అలాగే రకరకాల మనుషులతో కలుసుకుంటూ మనం లైఫ్లో ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఈ హోలీ ద్వారా మేము మెసేజ్ అందరికీ ఇస్తున్నాం. హోలీ పండుగకు సంబంధించి కూడా ఉత్సాహంగా జరుపుకుంటున్నటువంటి ప్రజలు మనం చూస్తున్నాం. ఈ హోలీ పండుగ ఇక్కడ ఆర్కే బీచ్తో పాటుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ప్రైవేట్ ఈవెంట్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి. మొత్తానికి విశాఖపట్నం నగరాల్లో కూడా హోలీ ఫుల్ జోష్తో సాగుతుందని చెప్పవచ్చు. కెమెరామెన్ సత్యతో విక్రమ్, సన్ టీవీ, వైజాగ్. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ సందడి చేస్తున్నారు. డీజే పాటలకు యువత స్టెప్పులేస్తూ ఫుల్ జోష్తో హోలీ జరుపుకుంటున్నారు. రంగులకేలి సంబరాలు ఖమ్మాన్ని అంబరాన్ని అంటున్నాయి. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలో ఉన్నాం. హోలీ పండగ సందర్భంగా కులం, మతం, జాతి అనే తేడా లేకుండా సబ్బండ వర్గాలు హోలీ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఖమ్మం నగరంలోని మమతా రోడ్ లో ఉన్న ఒక ఈవెంట్ కార్యక్రమం కూడా చూస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ హోలీ సంబరాలు కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు. మనతో మాట్లాడేందుకు నిర్వాహకులు చెప్పండి, హోలీ ఎలా జరుపుతున్నారు? మస్తు చాలా సంతోషంగా ఉంది. అందరికి ఫస్ట్ హ్యాపీ హోలీ. అలాగే ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు మా టీము, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అలాగే యువతంతా ఈరోజు ఇక్కడ మద్యపానానికి, ధూమపానానికి, అలాగే డ్రగ్స్కి, ఇలాంటి వాటికి చాలా దగ్గర అవుతున్న తరుణంలో యువతంతా వాటన్నిటికీ దూరంగా ఈరోజు ఇక్కడ సాంప్రదాయ నృత్యాలతో, సాంప్రదాయ డప్పుల మధ్యలో హోలీ పండుగ జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది మా అందరికీ, నిర్వాహకులందరికీ. అలా NTV వారికి కృతజ్ఞతలు. మీరు చెప్పండి, ఎక్కువగా మహిళలు, చిన్న యువతులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు, ఎలా చూడాలి? ఓకే, యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే కిడ్స్ కి కానీ లేడీస్ కి కానీ చాలా చక్కటి అరేంజ్మెంట్స్ అయితే చేశారు. వాళ్ళకి సపరేట్ గా జోన్ పెట్టేశారు కిడ్స్ కి, లేడీస్ కి. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా జిట్టు అండ్ శరత్ వాళ్ళు అయితే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ ఆర్గానిక్ కలర్స్ ఇచ్చారు, రెయిన్ డాన్స్ ఇచ్చారు, ఫుల్ డీజే ఇచ్చారు, బ్యాండ్ ఇచ్చారు, ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ అనమాట. అండ్ ఖమ్మంలో అన్నిటికంటే కూడా లో బడ్జెట్ లో ఇవన్నీ ఇచ్చారు. దట్స్ ఎ గ్రేట్ థింగ్. మొత్తంగా చూసుకున్నట్లయితే సంబరాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కూడా ఖమ్మంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా. అంటే గతంలో మనం చూసాము, ఒక ప్రాంతాల్లోనూ ఇతర ప్రాంతాలకు పరిమితమై ఉండి కూడా హోలీ సంబరాలు చేసుకునేవారు. కానీ ఇక్కడ మాత్రం అందరూ ఒకే వేదిక మీదకి వచ్చి ఇక్కడికి వచ్చి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మొత్తంగా దీనికి సంబంధించి సంబరాల వేడుకలకు సంబంధించిన పెద్ద ఎత్తున కూడా యువత, అదేవిధంగా మహిళలు కూడా పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఇలా చూడాలి. చాలా బాగుంది. హోలీ పండుగ సూపర్. దీనికోసం ఫస్ట్ రావడం మేము చాలా సంతోషంగా ఉంది. భార్యతలు చేశారు. సరదాకి చిత్రకి ధన్యవాదాలు. మొత్తం కూడా చేసుకుంటూ కూడా సంబరాలు ఉదయం నుంచి చిన్నపిల్లలు, మహిళలు అలా తేడా లేకుండా
ఈ వేడుకల్లో పాల్గొంటున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా హోలీ సంబరాలు అమ్మరాని అంటున్నారని చెప్పారు. కెమెరామెన్ విజయ్తో 5 10 టీవీ ఖమ్మం.